అమ్మగారు వద్దమ్మా, దయచేసి గొడవ చేయొద్దు, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. ఏయ్, ఇల్లు వదిలిపోతే వదిలేసేదాన్ని, కానీ తిరిగొచ్చావు, ఇక క్షమించేదే లేదు. ఈ ఫోటోలో ఎవరున్నారో తెలుసా సరసు? నా ఫోన్లో అనవసరంగా పడున్నాయి. ప్రీతికి పంపిస్తే ఎందుకైనా పనికొస్తాయేమో అనిపిస్తుంది. ఏమంటావ్? వద్దమ్మా, ఎవరికి పంపించొద్దు. వద్దంటే ఎలా సరసు? పెళ్లికి ముందు బావలీలలు ప్రీతికి తెలియాలి కదా. పంపించనా? పంపించేస్తున్నా. వద్దమ్మా. నా ఫోనే పగలు కొడతావా నిన్ను? ఈ చెయ్యి ఆడింపే వద్దని చెప్పాను. దొంగ చాటుగా ఫోటోలు తీసి ఎన్నిసార్లు భయపెడతారు? మీ ఆయుధము ఆధారము ముక్కలు ముక్కలైంది కదా, ఇప్పుడేం చేస్తారు? వాగ్దేవమ్మ గారి భిక్ష మీద ఇక్కడ బతుకుతున్నాను. ఎందుకు మళ్ళీ ఇంటికి దూరం చేయాలనుకుంటున్నారు? మా బావకి దూరంగా ఉండమంటే నువ్వు విన్నావా? నీ ధైర్యం పొగరు చూస్తుంటే మీ రిలేషన్ చాలా దూరం వచ్చినట్టుంది. అమ్మా, మీకు దండం పెడతాను, నా చుట్టూ ఉన్న సమస్యలే చాలు. నా చావు నన్ను చావనివ్వండి, నన్ను వదిలేయండి. నువ్వు చావడం కాదు, నీ వల్ల ఈ ఇంట్లో వాళ్ళందరూ చచ్చేలా ఉన్నారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడడం కాదు, మాటలు అదుపులో పెట్టుకోవడం నేర్చుకో. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా బుద్ధి రాదా మీకు? ఫోటోలు పోయాయి కదా అని వేరే పిచ్చి వేషాలు వేస్తే క్షమించేదే లేదు. సరస్సు మౌనంగా ఉంటేనే మంచిది. రెచ్చగొడితే రుద్ర రూపమే, గుర్తుపెట్టుకోండి. దీని బ్రతుకు మీద కొట్టాలనుకున్న ప్రతిసారి నా చెంపే పగులుతోంది. ఏంటో నా కర్మ, ఉన్న ఒక్క ప్రూఫ్ కూడా నాశనమైపోయింది. యా, చెప్పండి. వావ్, గ్రేట్. ఇంత ఈజీగా అప్రూవల్ వస్తుంది అనుకోలేదు. ఓకే దెన్, నేను ఒక 10 days లో అక్కడ ఉంటాను. యా, బాయ్. వాట్ హ్యాపెండ్ అభి? డాడ్, ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీతో మన ప్రాజెక్ట్ ఓకే అయింది. ఈ కొలాబరేషన్ వల్ల మన బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది. కంగ్రాట్స్ అభి. థ్యాంక్ యూ డాడ్. కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్ యూ. చూసావా అభి, నవ్య ఎంత లక్ ఫ్యాక్టరో. ఎంగేజ్మెంట్ రోజు నాడే ఇంత మంచి శుభవార్త విన్నావంటే పెళ్ళైతే ప్రతిరోజు పండగలాగానే ఉంటుంది. ఇలా ఓవర్ యాక్టింగ్ చూస్తుంటే వామిటింగ్ వచ్చేలా ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం నేను 10 days లో యూఎస్ రిటర్న్ అవ్వాలి మామ్. 10 days అంటే ఎలా అభి? పెళ్లికి ముహూర్తం ఈ రోజే ఫిక్స్ చేస్తారు. బట్ మామ్, నేను వెళ్ళకపోతే అక్కడ ప్రాజెక్ట్ రిస్క్ లో పడుతుంది. బ్రో, డోంట్ వరీ, ఆంటీతో నేను మాట్లాడతాను. విత్ ఇన్ 10 days లో పెళ్లికి ముహూర్తం పెట్టమని నేను అడుగుతాను. ఆఫ్టర్ మ్యారేజ్ నువ్వు నవ్యతో యుఎస్ వెళ్ళు. థ్యాంక్ యూ ప్రీతి, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఆంటీ ఒప్పుకుంటారంటావా? మన దగ్గర ప్రాపర్ రీజన్ ఉంది కదా, కన్ఫర్మ్ గా ఒప్పుకుంటారు. ఓకే. మ్యామ్కి ఎలా చెప్తావు రాహుల్?
మన డాడీకి వద్దని ఆపని చెప్పింది మనమే కదా, అలాంటిది నువ్వే డైరెక్ట్గా వెళ్ళి చెప్తానంటావేంటి? అంతకు మించిన బెటర్ ఆప్షన్ నాకు తెలియడం లేదన్నయ్య. మేడం నన్నేం చేసినా పర్లేదు కానీ ఈ ఎంగేజ్మెంట్ మాత్రం జరగకూడదు. ఇలా చేస్తే నువ్వు ఒక్కడవే కాదు రాహుల్, సరస్సు కూడా చాలా సీరియస్గా ఎఫెక్ట్ అవుతుంది. సరే అన్నయ్య, నేను చెప్పను. ఈ ఫంక్షన్ స్టార్ట్ అయ్యేలోపు మేడంకి మా గురించి తెలియాలంటే ఏం చేయాలో నువ్వే చెప్పు. ఏదో ఒక ఐడియా ఇవ్వు. మాట్లాడన్నయ్య, ఏం చేయాలో చెప్పు. సరే అయితే వెళ్ళు రాహుల్, ధైర్యంగా చెప్పే. ఏం జరిగినా తర్వాత చూసుకుందాం. సరే అన్నయ్య. అవును, రాహుల్కి నవ్యకి ఇద్దరికి ఈరోజే ఎంగేజ్మెంట్. బట్ డోంట్ బీ లేట్, తొందరగా రండి. ఓకే బాయ్. మేడం, రాహుల్, నేను రూమ్ లోంచి బయటికి రావద్దని చెప్పాను కదా. అది మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని వచ్చాను. ఏంటి రాహుల్ అంత ఇంపార్టెంట్ విషయం? అంటే నేను చాలా రోజుల నుండి చెప్పాలనుకుంటున్నాను, బట్ నాకు కుదరట్లేదు. ఈ ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఎక్స్క్యూజ్ మీ మేడం. మేడం, సెంట్రల్ మినిస్టర్ గిరిజి గారు వచ్చారు. ఇస్ ఇట్? రాహుల్, జస్ట్ 2 minutes. తనని పలకరించిన వెంటనే నీతో మాట్లాడతాను. కమ్. నమస్కారం. నమస్కారం వాగ్దేవి. నమస్తే అండి. నిశ్చితార్థం టైంకే వస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మో, రాకపోతే ఇంకేమైనా ఉందా? వాగ్దేవి ఇంట్లో ఫంక్షన్ అంటే టైంకి వెళ్లే వరకు టెన్షనే. రాహుల్, డబుల్ కంగ్రాట్స్ రాహుల్. ఒకటి ప్రీతితో పెళ్లికి, ఇంకొకటి ప్రీతి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తో బిజినెస్ స్టార్ట్ చేసినందుకు. థ్యాంక్స్ అండి. నువ్వు స్టార్ట్ చేసిన బిజినెస్ గురించి విన్నాను. చాలా తక్కువ టైంలో మంచి పేరు సంపాదించుకున్నావు. నీకు మా నుండి ఏ హెల్ప్ కావాలన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను రాహుల్. చాలా థ్యాంక్స్ అండి. నిజమే, వాగ్దేవి లాంటి తల్లికి వజ్రం లాంటి పిల్లలు మావాడు ఉన్నాడు. ఎంతో మంచి సంబంధం వెతికి మరీ తీసుకొస్తే వద్దని ఎవరినో లవ్ చేసి ఇదిగో సరిగ్గా ఇలా ఎంగేజ్మెంట్ రోజే చెప్పాడు. మొత్తం క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. నలుగురిలో తల కొట్టేసినట్టయింది. కానీ మా రాహుల్ అలాంటివాడు కాదు. ఏం చేసినా నమ్మకంతో చేస్తాడు. నా నమ్మకాన్ని బొమ్ము చెయ్యడు. అందుకే కదా నో అనకుండా ఇంకా ఈ కాలంలో కూడా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు. అది ప్రత్యేకించి చెప్పాలా? నా మీద నమ్మకం ఉంది కాబట్టే నేనేం చేసినా ఎప్పుడు నో అనలేదు, అనడు. నిజంగా ఇలాంటి పేరెంట్స్ దొరకడం నీ అదృష్టం రాహుల్. లేదు లేదు, నా మాటని గౌరవించే ఇలాంటి వాళ్ళు దొరకడం నా అదృష్టం. అవును, కాబోయే అల్లుడు కోడలు ఎక్కడా? వాళ్ళొచ్చేస్తున్నారు. రాగానే పరిచయం చేస్తాను. నమస్కారం బావగారు. నమస్తే అండి. నమస్కారం ఆంటీ.
నాకు చాలా హ్యాపీగా ఉంది ఆంటీ. నా లైఫ్ లో ఇంత ఎక్సైట్మెంట్ ఇంకేది ఉండదు. ప్రీతి, ఇది జస్ట్ ఎంగేజ్మెంట్. ఎక్సైట్మెంట్ ని పెళ్లి వరకు దాచుకో. దాచుకోవడం ఎందుకు ఆంటీ? ఈ హ్యాపీ మూమెంట్స్ లో ఎక్సైట్మెంట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అంతే. హారతి ఎక్కడా? ఇన్నాళ్ళు అమ్మ అంటే వాగ్దేవిలా ఉండాలి అనేవారు. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే అత్తంటే కూడా నీలానే ఉండాలి అంటారేమో. ప్రీతి లాంటి అమ్మాయి కోడలుగా వస్తుందంటే ఏ అత్తగారికైనా నాలాగే ఉంటుంది ప్రియా. రండి. ప్లీజ్ కమ్. ఆంటీ, రాహుల్ ఎక్కడున్నాడు? మీరు పర్మిషన్ ఇస్తే ఒకసారి తనతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఇంక నా పర్మిషన్ ఎందుకు? అఫ్ కోర్స్ యూ కెన్ టాక్ టు హిమ్. థ్యాంక్ యూ ఆంటీ. వాట్ మై సన్, నువ్వు కూడా నవ్యతను మాట్లాడాలా? నో డాడ్, ఐఎమ్ ఓకే. చిన్నప్పటి నుండి ప్రీతి ఎంత యాక్టివో అభి అంత షై పర్సన్. అది షై కాదు, రెస్పెక్ట్ ప్రియా. అబ్బో, అల్లుణ్ణి ఇప్పటి నుండే వెనకేసుకొస్తున్నావే. ఫంక్షన్ ఇంత గ్రాండ్ గా జరుగుతుంటే నీ మొహంలో ఏంటి ఏడుపు కళ అంత క్లియర్ గా కనిపిస్తోంది? నీ ప్రాబ్లం ఏంటి? అబ్బే అదేం లేదమ్మా. ఏమీ లేకపోవడం ఏంటి? ఆ స్థానంలో నువ్వుండాలని చాలా ఆశపడ్డావు కదా. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు? నువ్వు ఇంత అందంగా రెడీ అయి తిరుగుతుంటే నిన్ను పెళ్లి కూతురు అనుకుంటారు. వెళ్ళి అర్జెంటుగా చీర మార్చుకో. నవ్యమ్మ ఎంతో అభిమానంతో ఈ చీరిచ్చిందమ్మా. ఇప్పుడు మార్చుకుంటే ఆవిడేమైనా అనుకుంటారు. చాలా తెలివితేటలే నీకు. నేను వద్దని చెప్తుంటే నవ్య పేరు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నావా? ఈ ఫంక్షన్ మాది. నువ్వు జస్ట్ పని మనిషివి. సో అలానే బిహేవ్ చేయి. వెళ్ళి మార్చుకునిరా. అమ్మా, నేనెక్కడో మూలనుంటాను. మీ పనులకి కాదు కదా, మీ చూపుకి కూడా అడ్డుపడను. నన్ను వదిలేయండి అమ్మా. నువ్వేం చేసినా ఏం చెప్పినా వదిలేయడానికి నేను ఆంటీ అంత మంచిదాని కాదు. హే,
ఇప్పుడు సారీ మార్చుకోకుండా ఏం చేస్తావో నేను చూస్తాను. వన్ మోర్ థింగ్, ఇది కట్ చేశాను కదా అని ఇంకా మంచి చీర కట్టుకుంటే దాన్ని కూడా చింపడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించను. నార్మల్గా చూడగానే ఈ ఇంట్లో పని చేసేదానిలా ఉండే పర్ఫెక్ట్ చీర కట్టుకునిరా. అర్థమైందా? సర్ప్రైజ్! వావ్, రాహుల్, యు లుకింగ్ ఆసమ్. ఏంటి రాహుల్, డల్గా ఉన్నావు? నథింగ్ ప్రీతి, ఐమ్ ఓకే. ఈ ఎంగేజ్మెంట్ పెళ్లి నీకిష్టం లేదు కదా? అంటే నీ డ్రీమ్, అదే నీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందోనని ఫీల్ అవుతున్నావు, అంతేనా? లేదు ప్రీతి, నేను ఆలోచించేది. ఏం చెప్పొద్దు రాహుల్, అన్నీ పెళ్ళైన తర్వాతే మాట్లాడుకుందాం. ప్రీతి, అది కాదు ప్రీతి, నేను చెప్పేది ఒకసారి నువ్వేం చెప్పొద్దు రాహుల్, నాకు నీ గురించి బాగా తెలుసు. మన పెళ్లి గురించి ఆంటీ అనౌన్స్ చేసిన క్షణం నుంచి నేను ఎక్కడ మిస్ అవుతానోనని ఎంత బాధపడ్డానో నా ఒక్కదానికే తెలుసు రాహుల్. థ్యాంక్ గాడ్, ఎంగేజ్మెంట్ ఇంత తొందరగా ఫిక్స్ చేసి ఆంటీ చాలా మంచి పని చేశారు. నువ్వు ఆ వాణి ఉన్న వీడియో ఎంత వైరల్ అయిందో నీకు గుర్తుంది కదా? మన ఎంగేజ్మెంట్ వీడియో అంతకన్నా వైరల్ చేయమని నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను. అన్నట్టు నీకు సర్ప్రైజ్ గిఫ్ట్. దేనికి? ఒకసారి చెయ్యిటివ్వు. ఏయ్, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ప్రీతి? ఇవ్వమన్నానా? హౌ ఇస్ ఇట్ రాహుల్? నీకోసం స్పెషల్గా యుఎస్ నుంచి తీసుకొచ్చాను. ఏదైనా మంచి ఒకేషన్లో ఇవ్వాలని ఈనాళ్ళు వెయిట్ చేశాను. ఇంతకు మించిన గ్రేట్ ఒకేషన్ వేరే ఉండదని ఇప్పుడు ప్రెజెంట్ చేశాను. ఇక నుంచి మన లైఫ్లో ఎవ్రీ సెకండ్ హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను రాహుల్. ఓకే రాహుల్, నేను వెళ్ళి రెడీ అవ్వాలి. సీ యూ సూన్. గాడ్, ఎందుకు నన్ను ఇంత టార్చర్ పెడుతున్నావు?
ఈ టైంలో అంతకు మించిన ఆప్షన్ లేదు. అలా చేస్తేనే కానీ నేను అనుకున్నట్టు జరగదు. నవ్యమ్మ, మీరు సిద్ధంగా ఉంటే కిందకెళ్దాము. హా, రెడీగానే. సరసు, మళ్ళీ ఎందుకు ఇదే సారీ మార్చుకున్నా? అంటే అమ్మా, అది వంటింట్లో శుభ్రం చేసేటప్పుడు టీ మీద పడిందమ్మా, అందుకే. ఏంటి సరసు ఇలా చేశావు? నీకోసం ఎంతో ప్రేమగా ఇచ్చాను సారీ, కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా. ఏదో అనుకోకుండా జరిగిపోయింది, ఈ ఒక్కసారికి క్షమించండి అమ్మా.